బీర్, హిమాచల్ ప్రదేశ్. ఏషియాలోనే వన్ ఆఫ్ ద టాప్ పారాగ్లైడింగ్ సైట్. అందరికీ అంతవరకే తెలుసు, నాకు కూడా. బీర్ వచ్చే ముందు ఈ ప్లేస్లో ఏముందో నాకు తెలీదు. పారాగ్లైడింగ్ చేసి ధరంకోట వెళ్ళిపోదామని ప్లాన్. కానీ మీకు నిజం చెప్పాలి, నా ప్లాన్స్లో ఎప్పుడూ ఒక గ్రే ఏరియా ఉంటుంది. నేను అనుకున్న ప్లేస్కి నేను అనుకున్నట్టు ఇంతవరకు వెళ్ళలేదు. అండ్ వెళ్ళిన రెండో రోజు అనుకుంటా, ఫస్ట్ సన్సెట్ చూసాక హాస్టల్ని ఇంకో రోజుకి ఎక్స్టెండ్ చేశాను. దెన్ 1 more, దెన్ 2 more. చివరికి నా వెకేషన్ మొత్తం ఈ ప్లేసే తినేసింది. బీర్ వచ్చే ముందు ఒక్క ఇంటెన్షన్ క్లియర్గా పెట్టుకున్నాను. ఇన్ ఎ వరల్డ్ వేర్ ఐ హ్యావ్ నో ప్లేస్ టు కాల్ హోమ్, వేర్ డు యాక్చువల్లీ బిలాంగ్. గదే అనే ట్రైబ్ నుండి ఒక షెపర్డ్ని కలిసాను. చంబా నుండి బీర్ రావడానికి ఒక నది మీదుగా దే హ్యావ్ ఎ షెపర్డ్ ట్రైల్. 5-6 రోజులు పడుతుంది, జస్ట్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్ ఫర్ హిస్ హర్డ్. మనందరికీ లైఫ్లో ఏదో ఒకటి కావాలి, సమ్ మ్యాజిక్ జరగాలి. అదేంటి అంటే ఎవరికి తెలీదు. నిర్వాణ అంటాం, మోక్షం అంటాం. మనం ఏం వెతుకుతున్నామో మనకే తెలియకపోతే హౌ డూ యూ ఎండ్ అప్ సీకింగ్ ఇట్? హౌ డూ యూ ఫైండ్ ఎ మౌంటైన్ వెన్ యూఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఓన్ ఫీట్? ఒక లోకల్ మాంక్తో గంట కూర్చున్నాక ఈ విషయం అర్థమైంది. సింపుల్, కామన్ సెన్స్. చిన్న చిన్న విలేజెస్, నారో రోడ్స్, త్రూ అప్స్ అండ్ డౌన్స్, లాట్స్ ఆఫ్ ఏన్షియంట్ విస్టమ్. ఓ రోజు ఎక్కడో దూరంగా డ్రమ్స్ అండ్ చాంట్స్ వినిపిస్తుంటే వెతుక్కుంటూ తిరిగారు. కునేర్ అని ఒక విలేజ్లో. और बंसी बाजे ग्वाल की के मथुरा में कंस मारे द्रौपदी की लाज बचाए कृष्ण भगवान बड़े बलवान। संसार से भागे फिरते हो भगवान कहाँ पाओगे, इसी जन्म में कुछ नहीं किया तो अगला जन्म कहाँ से लाओगे। मन के हारे हार है मन के जीते जीत, रामचंद्र जी ने लंका ले ली मन ही के बल जीत। के जग में सुंदर है दो नाम और चाहे कृष्ण को हो चाहे। ఇతను నేను జస్ట్ ఫోటో తీస్తున్నాను. కెమెరా చూసి తన డైలాగ్ చెప్పడం మొదలుపెట్టాడు. డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక రికార్డ్ చేశాను. ఆ రోజుకి మనోడే రాముడు. ఆ నెక్స్ట్ డే ఇంకో స్ట్రీట్లో రావణుడి వేషంలో చూశాను. 10 heads, 100 voices, 1 man. ఓ రోజు ఐ టుక్ ఎ ట్రెక్ టు సత్వతిని మాత టెంపుల్, ఏ ఫీమేల్ ప్రొటెక్టర్ ఆఫ్ బీర్ అండ్ షెపర్డ్స్ హూ టేక్ ది లాంగ్ ఫారెస్ట్ రూట్స్. చుట్టూ ఒక్కడు లేడు. సరే అని మాత నేను ఇద్దరం మనసు వైపు కాసేపు మాట్లాడుకున్నాం. ఒక విచిత్రం ఏంటంటే టెంపుల్లోకి ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్. ఒక ఫీమేల్ డైటీ ఇంటికి ఉమెన్ ఆర్ నాట్ అలౌడ్. మనకు తెలిసిన టెంపుల్స్ అన్నీ కథలే, అండ్ కథలన్నీ సగం అబద్ధం, సగం నిజం. మెనీ మూమెంట్స్ అండ్ సో మెనీ ఎమోషన్స్. నేను బీర్ నుండి వెళ్ళిపోయే లాస్ట్ అవర్ హాస్టల్ బయట నుండి ఏదో పెద్ద గోల మొదలైంది. బయటకు వచ్చి చూసాను. మొత్తం పక్షులన్నీ కలిసి నన్ను ఇక్కడే ఉండమని చెప్తున్నట్టు, ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకోమని తిడుతున్నట్టు. బీర్ అంటే ఏదో పారాగ్లైడింగ్, స్నో క్యాప్ మౌంటైన్స్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ మొనాస్ట్రీలు, అడ్డదిడ్డంగా కట్టేసిన ప్రేయర్ ఫ్లాగ్లు కాదు. బీర్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్లేస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ విత్ బుద్ధిస్ట్ చాంట్స్ ప్లేయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. Not the beautiful cafes, not just the artists whose soul drift between love, breakups, stories and mountains, not the place where sun, rain and cold winds all dance together up at once. బీర్లో ఒక ఎనర్జీ ఉంది. బికాస్ ఆఫ్ పీపుల్, బికాస్ ఆఫ్ వెదర్, బికాస్ ఆఫ్ సరౌండింగ్ మౌంటైన్స్, ఆల్ ద పుల్ ఇట్ హ్యాస్ ఆన్ యూ. సో మన ఇనిషియల్ క్వశ్చన్కి వస్తే, ఇన్ ఎ వరల్డ్ వేర్ ఐ హ్యావ్ నో ప్లేస్ టు కాల్ హోమ్, where do you actually belong?
ఒక విషయం అర్థమైంది, ఎక్కడో కాదు, ఉన్నన్ని ఆ 10 రోజులు ఐ బిలాంగ్డ్ ఓన్లీ టు బీర్. ఆ గద్దీ చెప్పట్లాగా ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్కి, ఒక చోటు నుండి ఇంకో చోటుకి, వన్ డే, వన్ ప్లేస్, వన్ మూమెంట్ ఎట్ ఎ టైమ్. టు ఎవ్రీవన్ ఐ మెట్ హియర్, సీ యూ డౌన్ ద మౌంటైన్స్ సమ్ డే.